కార్ పార్టీ పెంప కేసీఆర్ సార్ కన్నబిడ్డే కల్వకుంట్ల కవిత మేడం సెంట్రల్ సర్కారు ప్రధాని మోడీ సార్ను ఒకటి డిమాండ్ గట్టిగా చేస్తుందట. అగో ఏంటిది, లిక్కర్ కేసుల నుంచి బయట పడేయండి సారు, సాటుగా కమలం పువ్వు పార్టీతోని చేతులు కలుపుతా అని అంటుందా ఎట్లా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారిగా. అమ్మా లిక్కర్ రాణిగా బిరుదు కైవసం చేసుకున్న కల్వకుంట్ల కవిత మేడం గారు, మరి మీరు ప్రధాని సార్ను ఏం డిమాండ్ చేస్తున్నారో చెప్పుండ్రిగా. ఈ నెల 25 నాడు ప్రగతి ఎజెండా పేరుతోను నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అగో మరి ఆ మీటింగ్లో మీ లిక్కర్ కేసు గురించి ఇట్లా మాట్లాడొద్దని అంటుర్రా, మీరు ఏమనుకుంటున్నారు ఓ పరి మంచిగా చెప్పుండ్రి. పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం గ్రామాలు ఏం ముచ్చట అంటుంది కవిత మేడం అంటారా? మొత్తం ముచ్చట నుండి తెలుస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు ఈ 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇన్నరా ఆంధ్రలో కలిసిన 5 ఊర్లు అవస్థలు పడుతున్నాయి. వాళ్ళ గోసలు పట్టించుకునే నాదుడు లేడు. సెంట్రల్ సర్కార్ ఏ తేపనన్నా తెలంగాణకు తిరిగి 5 ఊర్లను అప్పజెప్పకుంటే మా రాష్ట్రంలో వాళ్ళ బాధలు పట్టించుకుంటాం. ఈ ముచ్చట మీద మీటింగ్ల ప్రధాని సారు మాట్లాడితే మంచిగుంటదని అనుకొచ్చింది. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి కార్ పార్టీ ఎమ్మెల్సీ కవిత మేడం చెప్పిన ముచ్చట్ను ప్రధాని సార్కు మీరు కూడా యాది అయ్యిండ్రి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు మీ షెయి సర్కారు ఏలుబడిలా బాధలు పడుతున్న 5 ఊర్లను తెలివితోనే తెలంగాణలో కలిపేటట్టు పనిచేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.